ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీటు దర్శి కాన్స్టిట్యున్సీ. గెలిచేది మాత్రం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అది 100%. ఎందుకు అనేది నేను ఈరోజు నా ఇంటర్వ్యూ క్లారిటీగా చెప్పబోతున్నాను. ప్రతిపక్షం మీకు లేదు. ప్రతిపక్షం అనేది మీ పక్షాలనే మిమ్మల్ని బ్యాక్ స్టాంపింగ్ చేస్తున్న దాని మీద మీరు ఏం చెప్తారు? ఎంతమంది బ్యాక్ స్టాంపింగ్ చేయడానికి ప్రయత్నించినా కూడా మొదటి నుంచి కూడా బూచేపల్లి కుటుంబాన్ని ఇక్కడ ఆదరిస్తున్నారు. ఇంతకుముందు నేను అందరికీ మనస్ఫూర్తిగా నేను సహాయం చేసి ఓట్లు వేయించాను. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే శివ గెలవకూడదు, బ్యాక్ స్టాంపింగ్ చేయడానికి ప్రయత్నించినా కూడా నన్ను ఎవడేం చేయలేదు. 19 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీకు టికెట్ ఇస్తే మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? కంటెస్ట్ చేస్తే ఓడిపోతానేమో అనే భయానికి మీరు. బూచేపల్లి కుటుంబం, బూచేపల్లి బ్లడ్లో భయం లేదు. మొదటి నుంచి కూడా నాన్నకి ఆ హెల్త్ బాగాలేదు కాబట్టి పోటీ చేయాలి, అందుకని వేరే కారణం. ఆ రోజు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా నేను గెలిచేవాడి సంగతి నాకు తెలుసు. కానీ నాన్నగారిని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? బూచేపల్లికి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత డబ్బులునే ప్రకాశం జిల్లాలో తెలుసు. నాకు ఎమ్మెల్యే అవ్వటం చాలా ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. మీరు మద్దతు తెలిపిన మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిపించిన బాధ్యత తీసుకున్నారు, గెలిపించుకున్నారు. 2024 వచ్చేసరికి ఆయన సీట్ మిస్ అయింది. ఎందుకు గెలిపించాలి? ఎందుకు మళ్ళీ 24 వచ్చేసరికి ఎందుకు ఆయనకి సీట్ ఇవ్వకుండా ప్రయత్నం చేయాలంటే? ఆ రోజు ఆయన స్టేట్మెంట్ సపోర్ట్ చేయకపోతే నేను పోటీ చేయన్నాడు. కానీ ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత ఒక తమ్ముడు అవసరం లేదనుకున్నాడు. ఆయన చిన్నగా ఫ్లెక్సీలు కూడా నా ఫోటోలు తీసేసి. కానీ తను ఈసారి మిమ్మల్ని గెలిపించే ప్రక్రియలో ఉంటాడా లేదా? తప్పనిసరిగా 20 ఓట్లు మేము కొడతాం సార్. కొట్టిన తర్వాత దర్శి పట్టణంలో టీడీపీ యొక్క జెండా కూడా ఎక్కడనివ్వకుండా చూసుకుంటా అని చెప్పి కూడా మేము మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈసారి ఎలక్షన్స్లో ఆయన పూర్తిగా టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయటం. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి అంతకుముందు ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయన పేరు మార్చాను, వేణుగోపాల్ కాదు కలెక్షన్ గోపాల్. పార్టీకి రాజీనామా చేసి హ్యాపీగా కండవలు కప్పుకొని పొమ్మని చెప్పండి, సీట్ తెచ్చుకోమని చెప్పండి. ఎందుకు ఏ నాయకుడికైనా శివాన్న అంటే పడదు? ప్రేమ, ఆప్యాయత. దర్శి కాన్ఫరెన్స్లో కాపుల అవా ఎక్కువ ఉంటుంది. శివ అందరి మనిషి ఇక్కడ, ఒక కులానికో మతానికో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి బయటికి వినిపించే మాట మాత్రం అది కోడికత్తి 2 అంటున్నారు. ఇది నిజంగా కావాలి జరిగింది. అది మిగిలిన ప్రాంతాలను జరగట్లా, కావాలని విజయవాడ సెంటర్లోనే, అమరావతి సెంటర్లోనే కావాలని చేసిన పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అన్నా, ప్రతిపక్షాలకు ఏం అవసరం, కొడితే సింపతి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. మా పార్టీలో ఉండేవాళ్ళు ఎంతమంది ఎక్కువ కేసులుంటే అంతమందికి మంచి పోస్టులు ఇస్తా అని చెప్పి, అందుకు పదవులు ఇస్తా అని చెప్తున్నాడు. క్లియర్గా వాళ్ళు హింసను ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళ వాయిస్లోనే హింసను ఎంటర్టైన్ చేస్తున్నారు. మా వైఎస్ఆర్ కుటుంబం మొదటి నుంచి కూడా హింస రాజకీయం ఎంటర్టైన్ చేయలేదు. మరి వివేక మర్డర్ కేసు మరి హింస కింద రాలేదా? వివేకానంద మర్డర్ కేసు ఆ రోజు జరిగినప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, నిందితులను అరెస్ట్ చేసుకోవచ్చుగా, ఎందుకు చేయలేదు? బూచపల్లికి వైఎస్ఆర్ కుటుంబానికి ఏంటి అనుబంధం? ఆ ఫ్యామిలీతో పాటు నడిచిన వ్యక్తిని ఎప్పుడు జగన్మోహన్ మర్చిపోడు. ఇప్పుడు మహిళగా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాం, మీరేమో చెప్పగలుగుతారన్న లక్ష్మి గారి గురించి? లక్ష్మి గారు నా సోదరాలు. ఇప్పుడు ఆమెను మీరేం విమర్శించారన్న? ఒక పెద్ద మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది అమ్మాయిని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. నేను విమర్శిస్తే చంద్రబాబును విమర్శిస్తా. పక్క జిల్లాల నుంచి, పక్క స్టేట్ల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. శివ మాత్రం లోకల్.